అండి ఈ రోజు వీడియోలో స్టేజ్ వీడియోస్ ఎందుకు చేయటం లేదనేది నేను మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. చేయకపోవడానికి రీజన్ అయితే ఒకటేనండి, చీరాల్లో వెస్టేజ్ షాప్ అనేది మాత్రం మనకి లేదన్నమాట. జస్ట్ 2 months బ్యాకే షాప్ ఓపెన్ చేశారు. నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి అయితే 3 సంవత్సరాలు అవుతుందండి. ఏ ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్నా కూడా నేను నర్సరావుపేట నుంచి ఆర్డర్ పెట్టుకునేదన్నమాట. అయిపోయాయి. మళ్ళీ వెంటనే ఎవరో ఒకళ్ళు వీడియో చూడటము, అక్క పలానా ప్రోడక్ట్ కావాలి అంటే అక్కడ నుంచి సింగిల్ ప్రోడక్ట్ తెప్పించుకున్నా కూడా నాకు కొరియర్ అయితే కంపల్సరీ పడుతుంది. కస్టమర్కి ఇది ఎలా అంటే, ఒక ప్రోడక్ట్ సపోజ్ 200 రూపీస్ ఉంటే ఒక ప్రోడక్ట్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో నేను తెప్పించాను అనమాట, అవసరం కాబట్టి. 200 పెట్టి తెప్పించినప్పుడు అది నాకు 170కి పడుతుంది. కానీ 170 అంటే 30 రూపాయలు తగ్గిందని పేరే కానీ కొరియర్ ఛార్జ్ కంపల్సరీ ఉంటుంది. కస్టమర్ కోసము ఆ ఒక్క ప్రోడక్ట్ నేను తెప్పించటము, కొరియర్ ఛార్జ్ నాకు అవుతుంది. ప్లస్ నేను ఇక్కడ నుంచి కస్టమర్ అడిగిన ప్లేస్కి మళ్ళీ పంపాలంటే దానికి కూడా కొరియర్ ఛార్జ్ అవుతుంది అనమాట. అప్పుడు డబుల్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా నేను ఒకటి ఆలోచించుకున్నాను, అసలు చీరాల్లో షాప్ పెడతారా లేదా, షాప్ పెట్టిన దాకా వెయిట్ చేద్దాము అనేసి కొంచెము వీడియోస్ అలా ఆపేనే తప్పితే వెస్టేజ్ ప్రోడక్ట్ వీడియోస్ చూసి ఫోన్లో అయితే మాత్రం ఎప్పటికీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఒకవేళ కొన్నిసార్లు కామెంట్లో ఏదన్నా రిప్లై ఇవ్వలేదు అంటే ఒకటే కారణం అనమాట. ఒకటి ఏదన్నా సక్సెస్ అన్నా ఉండాలి కామెంట్ అంటే నేను చూసుకోవటము, లేదంటే కామెంట్ చేసినప్పుడు నేను రిప్లై ఇవ్వకపోతే కంపల్సరీ వాట్సాప్కి హాయ్ మేడం మేము ఇట్లా మీకు కామెంట్ చేసాం, రిప్లై ఇవ్వలేదంటే నేను వాళ్ళకి వాట్సాప్లో కంపల్సరీ రిప్లై అనేది అయితే మాత్రం ఇస్తానండి. జనరల్గా నేను వీడియోస్ ఈ ప్రోడక్ట్ గురించి అంత క్లియర్గా చెప్పడానికి రీజన్ అయితే ఒకటేనండి, పార్లర్ ఉంది కాబట్టి, ప్లస్ ఫ్యాన్సీ లేడీస్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటుంది కాబట్టి లేడీస్ ఎక్కువ వస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏదైనా పింపుల్ ఉన్నప్పుడు, లేదంటే హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ కొంచెం డల్గా ఉందా, ఇలాంటి ప్రాబ్లం ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే మంది వెస్టేజ్ ప్రోడక్ట్ ఒకటి ఇస్తారు, హెర్బల్ ప్రోడక్ట్ అనమాట. సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ రాదు అని అంటే కన్ఫామ్గా కస్టమర్ అయితే ఒకటే అంటారు, ప్రియాక్క నువ్వు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, ఇచ్చేసి వాడతాము అని. అది సేమ్ టైం మళ్ళీ రిపీట్ ఏంటంటే, ఇప్పుడు ఒక కస్టమర్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ బాగాలేదనుకోండి, నెక్స్ట్ మంత్ రారు మన దగ్గరికి. ఎందుకంటే ప్రియాక్క కాదు, ఏ అక్క చెప్పినా కూడా ప్రోడక్ట్లో క్వాలిటీ లేదనుకోండి ఎవరు కూడా ఆ ప్రోడక్ట్ని ఇష్టపడరు. సార్ మళ్ళీ రిపీట్ చేస్తారనమాట, అక్క నువ్వు పోయిన నెలలో ఒక క్రీమ్ ఇచ్చేవు, లేదంటే ఒక షాంపూ ఇచ్చేవు, బాగుంది రిజల్ట్, మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ కంపల్సరీ కస్టమర్ వస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని ఏ క్రీము ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది, ఎలా వాడాలి, ఈ రోజులు వాడటం వలన మనకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది నా పార్లర్కి ప్లస్ షాప్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వచ్చే రిజల్ట్ని బట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. ప్లస్ మెయిన్ ఈ వీడియోస్ చేయడానికి కారణం అయితే నేనే. ఎందుకంటే నాకు 4 years బ్యాక్, అంటే ఈ వీడియోస్ స్టార్ట్ చేయకముందు 1 year క్రితం అనమాట ఒక చిన్న హెల్త్ ఇష్యూ అయిందనమాట. దానికోసమని నేను కొన్ని ప్రోడక్ట్లు తీసుకొని కంటిన్యూగా మినిమం 6 months వరకు నేను వాడానమాట. వాడినప్పుడు నాకున్న హెల్త్ ఇష్యూ ఏంటంటే మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది అనమాట. అంటే దానివల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది నాకు తెలుసు. అదే ఇది పూర్తిగా రిమూవ్ అయినప్పుడు కంపల్సరీ ఇంకొకరికి చెప్పడానికి ఇష్టపడతాం కదా, వీడియోస్ ఎందుకు చేయటం లేదండి అని కాల్ చేసి అడిగే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, 1 year నుంచి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ షాప్ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు మళ్ళీ ఒక వీడియో చేయాలంటే మినిమం ప్రోడక్ట్ తెచ్చుకుని దగ్గర పెట్టుకుంటాను అనమాట. వీడియో చూడగానే కంపల్సరీ బయట నుంచి ఆర్డర్స్ వస్తాయి. సెకండ్ నాకు ఇక్కడ షాప్కి కూడా వస్తారనమాట, అక్క నిన్న వీడియో పెట్టేవు పలానా సమస్యకి, ఓకే మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ ప్రోడక్ట్ కోసం వచ్చాము, అవైలబుల్గా ఉందా అనేసి. అలాంటప్పుడు ఏంటంటే వీడియో పెట్టడమే కాదండి, ప్రోడక్ట్ కస్టమర్కి ఇవ్వటం కూడా నా బాధ్యతే. కాబట్టి ఎప్పుడైతే నేను కన్వీనియంట్గా నాకు కావాల్సినంత ప్రోడక్ట్ నేను సఫిషియెంట్గా పెట్టుకోగలను అప్పుడే మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనేసి అయితే నిర్ణయం చేసుకున్నాను. లాస్ట్ 2 months బ్యాకే ఇక్కడ చీరాల్లో వెస్టేజ్ షాపు ఓపెన్ చేశారు. ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే వీడియోస్లో మీరు ఎందుకు కనిపించటం లేదక్క అని కూడా అంటున్నారు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇలా వీడియోస్ చేస్తూనే ఉంటాము, ఎవరో ఒకళ్ళు తప్పనట్లా
డోర్ తీసుకొని కస్టమర్స్ వస్తూ ఉంటారనమాట. నాకు ఇక్కడ మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు, లోకల్గా వచ్చే వాళ్ళకైతే కంపల్సరీ తెలుసండి. ఇక్కడ షాపు ఇదంతా కూడా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా ప్రోడక్ట్ పెట్టుకొని చూపించేదానికైతే ఓన్లీ మాట్లాడటమే కాబట్టి నాకు ఇబ్బంది ఏముండదు. కెమెరా ముందు ఉండి చెయ్యాలి అంటే మాత్రం కంపల్సరీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, చూడాలి. అందుకోసమని వీడియోలో కూడా కనిపించట్లేదు. మ్యాక్సిమం కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా కూడా వీడియోలో కనిపిస్తాను. వీలైనంత వరకు డే బై డే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. స్కిన్కు సంబంధించిన ఒక మంచి ప్రోడక్ట్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.